రైతు బంధు ఇప్పుడు రైతులే వద్దనుకుంటారు అని చెప్తుండే. రైతులు ఎవరు వద్దంటారు? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు మీరే వద్దనుకుంటారంట కదా. మేము ఎంత వద్దనుకుంటాం, మాకు రైతు బంధు కావాలి. అప్పటి సంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వాలనే చెప్తుంది. ఇప్పుడు 2 పంట వస్తుంది, ఏది లేదా కలుపుకూళ్ళకో మన సందులకో ఎక్కర వచ్చేది, అది లేదు ఇది లేదు. బోనసే బాగుంది అనుకుంటారంట కదా. బోనస్ ఏది లేదా, బోనస్ లేదా గీనస్ లేదా, ఏది లేదా. ఎట్లా ఉంది మరి, ఏంది పరిస్థితి, ఏంది రైతుల పరిస్థితి ఎట్లుంది సంవత్సరం కాలంలో? సంవత్సర కాలంలో మొత్తం పోయినాయి, ఇంకేమున్నాయి. ఆ నీళ్లు లేవు, ఇప్పుడు కాలం లేదు, ఏది లేదు. ఇక బోనస్ బోనస్ ఇస్తే కనీసం రైతులకు కలుపుకో మనసాదులకో ఎక్కర వచ్చేది. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు. రైతు బంధు ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏ ఇస్తలేరు. మరి నిజంగానే వద్దనుకుంటారా రైతులు మీరు? మేము కావాలని అనుకుంటున్నాం. మరి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు కదా మాట, పెట్టినా కదా. మరి ఆయనకి ఎరక, మనం మేమైతే రైతులు ఎవడైనా రైతు బంధు కావాలనే అంటుండు. బోనస్ అంటే ఆయన ఏది బోనస్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఏది లేదు, 2 లేవు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది సంవత్సరం? బ్రహ్మాండంగా ఉంది అయ్యా. కాంగ్రెస్ పాలన వేసి పరిశాన్ అవుతున్నాం. ఆడు నవంబర్లోనే వేసేది రైతు బంధు, కేసీఆర్ ఉండగా. ఏది నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, ఇంతవరకు పత్తలేదు. ఏది గది లేవు. రేపు ఇస్తాం పింఛన్లు వస్తున్నాయి ఊర్లలో ఇప్పుడు మీకు? ఇక మాకైతే పింఛన్లు వస్తలేవు. లేదు మాకు మేము ఇంకా ఏజ్ 60 ఏళ్ళు లేవు, మాకైతే వస్తలేదు. చెప్పమ్మా, అసలు ఎట్లా ఉంది ఇప్పుడు? మీకు 2500 ఇస్తా అని చెప్పిండు, మీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళకు 2500 ఇస్తా అని చెప్పిండు. మరి ఎంతవరకు వస్తున్నాయి? 2500 వస్తలేవు. అది బంగారం ఇస్తా అన్నాడు, పెళ్లికి లక్ష్మీ పథకము, తులం బంగారము, అది లేదు. 2500 లేవు. బస్సు ఫ్రీ అయితే వద్దు, బస్సులు ఎక్కితే మరి ఘోరంగా ఉంది. బస్సు ఫ్రీగా ఇచ్చిన బస్సు ఎందుకు వద్దు అనుకుంటున్నా? ఫ్రీగా ఇచ్చిన అంటే అది ఆడోళ్ళకు విలువ లేదు. బస్సు ఎక్కితే మొగోళ్ళకే విలువిస్తారు, ఆడోళ్ళని లేపి మొగోళ్ళని కూర్చోబెడుతున్నారు. మేమేమన్నా జాబులు చేసేవాళ్ళమా? రైతులము కూరికి పోతామా? మాకు వద్దు. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 బస్సులు వేయాలి, కూలీలను ఎక్కించుకొచ్చే టైంకి వేయాలి బస్సు. మాకు ఆ కూలి తప్పుతుంది. అదే వద్దు, అది లేదు, ఇది లేదు. ఇప్పుడు కిరాయి పెట్టి ఆటోల కూలీలను తీసుకొచ్చి వేయించుకుంటున్నాం. ఈయన రైతు బంధు వేయలే, బోనస్ వేయలే. ఇప్పుడు రైతు బంధు వద్దు అనుకుంటారు, బోనసే బాగుంది అని అనుకుంటారు అని అంటుండు. మాకు ఇక్కడ భువనగిరి యాదాద్రిలో అసలు ఆయన బోనసే ఇయ్యలేదు. ఫస్ట్ ఇయ్యంది ఎట్లా మంచిగా ఉంది అనుకుంటాం మేము? మాకు రైతు బంధు కావాలి, కేసీఆర్ ఇచ్చినట్టు ఈయన కూడా ఇవ్వాలి. ఇస్తేనే మేము మంచిగా. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు, అవన్నీ అమలైనయా? కాలే. గ్యాస్ ఏది? గ్యాస్ 1000 రూపాయలు కట్టి తెచ్చుకుంటున్నాం. రైతులం 6 నెలలకు వస్తుంది పంట. మరి మాకు నెలకు ఏడంగా రావాలి. మరి నువ్వు ఇస్తా అన్నవి ఇస్తలేవు కదా. మరి చేసిన 6 గ్యారంటీలు మాకైతే లేవు ఇక్కడ. అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావో ఇది లేదు అది లేదు అని చెప్తున్నావో అవన్నీ మేము చేసినాం అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండే హైదరాబాద్లో. లేవు, మాకైతే లేవు. ఇక్కడ యాదాద్రిలో లేవు. చౌటుపల్ల ఒక హైదరాబాద్లో అని కాదు, అన్ని జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవ సభలు పెడుతుండు. రైతు పండుగ అని చెప్పి రైతులకు మంచి చేసినామని రైతు పండుగలు పెడుతుండు. చూసే ఉంటారు మీరు కూడా న్యూస్లలో. పండుగలకు రైతులు పోవాలి కదా, డబ్బులు ఇచ్చి తీసుకుపోతుండేమో. మాయసంటి వాళ్ళు మధ్యతరగతి రైతులం కింద పడిపోతున్నాం కదా. మరి ఆ రైతు బంధాన్ని ఇస్తే మధ్యతరగతి వాళ్ళం బాగుపడుతున్నాం. ఇప్పుడు రైతు పండుగ అని చెప్పి పెడుతున్న సభలకు పోయేటోళ్ళు రైతులు కాదా? కాదు, పైసలు ఇచ్చిపోతురేమో. మాకు కూడా ఇస్తే మధ్యతరగతి వాళ్ళం మేము కూడా బాగుపడతాం కదా. మరి మంచి వాళ్ళకి ఇచ్చి తీసుకుపోతురు రైతులని. మధ్యతరగతి వాళ్ళం అయితే మాకు రైతు బంధు వస్తేనే మేము మధ్యతరగతి వాళ్ళకు కలుపుగుళ్ళకు మంది సంచులకు అవుతాయి. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేస్తే 1,00,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. కనీసం రైతు బంధు మాకు 30-35 వేలు పడేది. అందులో సగం అన్నా మాకు ఆసరా అయ్యేదిగా. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? సంవత్సరం అవుతుంది, ఇంకో 2 రోజులు. మంచిగా లేదు. గ్యాస్లు ఇస్తాను ఆశ పెట్టి 2500 ఇస్తాను ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంటూ మంచిగా లేదు. ఇంతకు ముందే మంచిగా ఉండే, మంచిగా ఇచ్చిండు. అప్పు చేసిండో ఏం చేసిండో కానీ రైతులకైతే ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈయన 6 గ్యారంటీలు అన్ని చేస్తా అని చెప్పి 6 గ్యారంటీలు ముందర పెట్టి వచ్చిండు కదా. ఇప్పుడు అన్ని ఏది మంచిగా చేస్తలేడు అంటున్నావు, మరి పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే దిగిపోతాడేమో. దిగిపోతే మళ్ళీ రావాలి కేసీఆర్.